దర్శనం. అందరికీ నమస్కారం. ఇవాళ మరొక దుర్ఘటనకు సంబంధించి, ఒక పైశాచిక చర్యకు సంబంధించి మీ ముందు ఉంచడానికే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సమాజంలో బ్రాహ్మణులు, ప్రధానంగా అర్చకులు, పురోహితులు, వేద పండితులు కేవలం ధర్మనిష్టతో వారి వృత్తిని వారు చేసుకుంటూ బతుకుతుంటే, వీరిని చులకన చేస్తూ, హేళన చేస్తూ, చాలా అవమానకరమైన రీతిలో వాళ్లను వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి చాలామంది దుర్మార్గులను సమాజంలో చూస్తున్నాము. దీనికి కారణం ఏమంటే, ఇతర కులాల వాళ్ళు, ఇతర వృత్తుల వాళ్లను ఏమన్నంటే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు ప్రతీకార చర్యలు తీసుకుంటారు, వాళ్ళ భరతం పడతారు. కానీ బ్రాహ్మణు మాత్రమే ఏమీ చేయలేడు, ఎన్ని తిట్టినా పడతాడు, ఏమన్నా వాడి పాపం వాడితో పొడుతుంది లేని ఓ శాపం పెట్టిపోతాడు తప్ప మమ్మల్ని ఏమనడు అనేటువంటి దురహంకారంతో కొంతమంది చాలా చోట్ల, నేను ఒక్క చోట అనట్ల, చాలా చోట్ల పురోహితులు, బ్రాహ్మణుల పట్ల, వేద పండితుల పట్ల పైశాచిక దాడులకు పాల్పడుతున్న సంఘటన మన రోజు వస్తున్నాయి. సరే, ఇప్పుడు తాజాగా బాసరలో గోదావరి తీరంలో గోదావరి హారతి నిర్వహించే ఒక వేద పండితుడు, అతను బాసరలో నివసిస్తూ ఉన్నాడు. బాసరలో గత కొంతకాలంగా జీవనం సాగిస్తూ ఉన్నారు. వారి నాన్నగారు కూడా బాసరలోనే ఉంటారు. ఇతని పేరు దీక్షిత్ సాయి కళాధర్ శర్మ. వీళ్ళ నాన్న పేరు దీక్షిత్ చంద్రకాంత్ శర్మ. ఒక 3 నెలలుగా దేవస్థానమే వీళ్ళని నియమించింది ఈ దీక్షిత్ సాయి కళాధర్ శర్మను. డైలీ వేజ్గా అక్కడ గోదావరి తీరానికి వెళ్ళి సంధ్యా హారతి, గోదావరి హారతి నిర్వహించే బాధ్యత. నిన్న అతను హారతి ఇచ్చి వస్తూ ఉండగా కొంతమంది దుర్మార్గులు ఏదో రాజకీయ కుట్ర అంటూ ఇతన్ని ఏ మాత్రము సంబంధం లేని ఈ బ్రాహ్మణ్ణి ఎంత పైశాచికంగా దాడి చేశారో ఆ వీడియో ఉంది. అదృష్టవశాత్తు ఎవరు అక్కడ వీడియో తీయనియరు కదా ఆ దుర్మార్గులు, ఆ రౌడీలు, సంఘ వ్యతిరేక శక్తులు. కానీ దేవుడి దయతో అక్కడ ఒక సీసీ కెమెరాలో నిక్షిప్తమైనటువంటి ఈ విజువల్స్ బయటకు వచ్చాయి. ఆ బ్రాహ్మణి ఎంత పరుష పదాలతో దూషిస్తూ ఘోరంగా అతన్ని దండించారో, కొట్టారో, పైశాచికంగా దాడి చేశారో ఈ చర్యను బట్టి తెలుస్తుంది. ఇదే సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు కాకుంటే పైకి అతనే ఎలా దబాయించేవాడు, ఎలా చేసేవాడు అంటే ఒక్క సంఘటన చాలు పురోహితులు, అర్చకుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో. ఒకసారి ఈ వీడియో మొత్తం చూశాక నేను మళ్ళీ దీని పూర్వపరాలను, ఎందుకు ఇలాంటి చర్యలు జరుగుతున్నాయనే దాని మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి ఇప్పుడు మనం వీడియో అంతా చూద్దాం.
చూశాం కదా, ఎంత ఘోరమండి, ఎంత దారుణమండి. బాసరలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి, రాష్ట్రమంతా జరిగాయి. ఒకరు అధికార పార్టీ తరఫునే సర్పంచ్గా పోటీ చేస్తే అదే అధికార పార్టీ నుంచి ప్రత్యర్థిగా మరొకరు పోటీ చేశారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి అతను కాంగ్రెసే, అతనికి వ్యతిరేకంగా పనిచేశాయట ఈ బ్రాహ్మడు. అసలు ఎవరికైనా పోటీ చేసేవాళ్ళు కానీ వాళ్ళకు సంబంధించిన నాయకులకు కానీ పరిచయం ఉంటుంది ఊరన్నప్పుడు. అలా పరిచయం ఉంటే ఉండొచ్చు కాక, అన్ని కులాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు, అందరూ ఉద్యోగులు, ఒకరికొకరికి ఎవరికో ఒకరికి పరిచయం ఉండి ఉంటుంది. దీక్షిత్ కాయి కళాధర్ శర్మ హారతి ఇచ్చి అక్కడ నిలబడ్డాడు అంతే. అక్కడ పోటీ చేసి ఓడిపోయిన సర్పంచు గెలిచిన అభ్యర్థికి నువ్వు ప్రచారం చేశావు, నాకు వ్యతిరేకంగా చేశావని చెప్పి చెడా మెడ పిడిగుద్దులు గుద్దుతూ ఒక 10-20 సార్లు ఎంత పరుష పదార్థాలతో తిట్టాడో, నోటికి మాటల్లో చెప్పలాని విధంగా దూషిస్తూ తిట్టాడో ఆ బ్రాహ్మణ్ణి. నిత్యం సంధ్యాదులు, అనుష్ఠానము, ఉపాసన, ధర్మం మీదే తమ జీవనాన్ని సాగించే ఈ బ్రాహ్మడు సంధ్యాహారతి, గోదావరి హారతి వెళ్ళి వస్తూ ఉంటే ఎంత దౌర్జన్యంగా, ఎంత రౌడీజంతో, గూండాయిజంతో అక్కడ దాడి చేసిన సంఘటన చూస్తే సభ్య సమాజంలో ఎలాంటి దుర్మార్గాలు, ఎలాంటి అరాచకాలు బ్రాహ్మణుల మీద జరుగుతున్నాయో ఒక్క సంఘటన చూడొచ్చు. ఒకవేళ ఇతను ఎవరికో పక్షాన ప్రచారం చేశాడా, మద్దతుగా నిలిచాడా ఉంది. ఏం అలా అంత ఘోరంగా తిట్టడమా, పిడిగుద్దులు గుద్దడమా? అతన్ని చంపేదాకా అడ్డుకోకుంటే నిజంగా చంపేసేవాడు. అది హత్యాయత్నం, మొత్తం రక్తస్రావం అయిందట. ఎమ్మెల్సీ కేసు కూడా అయింది. ఆసుపత్రికి వెళ్తే దాన్ని మెడికో లీగల్ కేసు చేశారు, స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, కేసు కూడా రిజిస్టర్ అయింది. ఆ కేసులో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 1181-351-2 సెక్షన్ రెడ్ విత్ 35 భారత న్యాయ సంహిత. దీంట్లో ఈ మొదటి నిందితుడుగా ఆ చిల్లా రంజిత్, వాడే కొట్టినవాడు, ఇంకొకడు రెండవ వాడు సంతోష్, వీళ్ళిద్దరితో పాటుగా ఇంకొంతమంది కూడా ఉన్నారట. మీకు ఈ ఎఫ్ఐఆర్లో తెలుస్తుంది. కానీ ఈ ఇద్దరిని మాత్రమే నమోదు చేశారు. బహుశా మిగతా వాళ్ళ పేరు మీద కూడా కేసు నమోదు చేస్తారో ఏమో. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళను పట్టుకోవాలన్న ధ్యాస కూడా ఇంకా పోలీసులకు కలిగినట్లేదు. దీక్షిత్ సాయి కళాధర్ శర్మ ఆసుపత్రి పాలై రక్తస్రావమై ఇంత ఘోరంగా గాయాల పాలైతే, కళ్ళెదుట చూస్తున్నాం ఇంత దౌర్జన్యంగా అతను కొట్టి పైశాచికంగా దాడి చేస్తే, రక్తస్రావం అయితే పోలీసులు ఇంకా ఇంత నిర్లక్ష్యంగా వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళకు తగిన బుద్ధి చెప్పకుండా కాలయాపన చేస్తున్నారంటే, బ్రాహ్మణి మీద దాడి చేస్తే ఎంత నిర్లక్ష్యం, ఎంత అలసత్వంగా వ్యవహరిస్తున్నారో సంఘటన చూడకపోవచ్చు. ఇంతకుముందు ఒక ప్రధాన అర్చకుడిని వ్యాఖ్యాలకి మార్నింగ్ వాక్ వెళ్ళొస్తే కొడితే కూడా మేమందరం వెళ్ళి బాసర పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవ చేసి 100 మందిని చాలా అక్కడ వెళ్ళి నానా విధాలుగా ఆందోళన చేస్తే తప్ప దిగి వచ్చి వాళ్ళు స్పందించలేకపోయారు పోలీసులు. అంటే పోలీసులన్నా, వృత్తిలో ఉండే అర్చకులైనా, ఇతను దేవాదాయ శాఖ చేత నియుక్తుడైన గోదావరి హారతి ఇచ్చేటువంటి బ్రాహ్మడు, వేద పండితుడు, ఇలాంటి వాడి మీద ఈ దాడి ఎంత ఘోరమండి. ఇదే ఆ ఊరిలో ఓ రెడ్డినో, ఒక వెలమాతన్నో, లేకుంటే ఇంకే బీసీ వర్గాల్లో ఏ గౌడనో, యాదవనో, ఇంకెవరినో కొడితే ఊరుకునేవాళ్ళ? క్షణాల మీద వాళ్ళని తీసుకెళ్లి లోపలేకపోదురా? ఇంకెవరి మీద, ఇతర కులాల మీద వేస్తే అడ్డరాని కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసుతో లోపల క్షణంలో వేసేవాళ్ళు కదా. ఇంత కళ్ళెదుట అందరూ చూస్తుండగా నడిబొడ్డున బాసర క్షేత్రంలో, చదువుల తల్లి బాసర క్షేత్రంలో రోజు దేవాదాయ శాఖ ఉద్యోగిగా హారతి ఇవ్వడానికి వెళ్ళొస్తున్న వ్యక్తిని పట్టుకొని అధికార పార్టీకి చెందిన ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ఇంత దారుణంగా హత్యాయత్నం చేసి చంపడానికి ప్రయత్నించి రక్తస్రావం అయ్యేరా కొట్టాడంటే, సమాజంలో బ్రాహ్మణుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వీడు ఏమీ అనలేడు, కేవలం శాపం పెట్టి ఊరుకుంటాడు అనేటువంటి ఆ గర్వంతో, మదంతో ఇలాంటి దుర్మార్గులు పెట్టరేగిపోతూ ఉన్నారు. వెంటనే ఆ జిల్లా భైంసా ఎస్పీని, నిర్మల్ ఎస్పీని,
భైన్సా ఉన్నతాధికారులను, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డిమాండ్ చేస్తున్నాను. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మెడికో లీగల్ కేసు అయింది. వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా సెక్షన్స్ ప్రకారం అతని మీద హత్యాయత్నం కేసుగా నమోదు చేసి వెంటనే వాళ్ళ మీద అరెస్ట్ చేయాలి. 2 రాష్ట్రాల్లో కాదు, దేశమంతటా కూడా కేవలం ధర్మం కోసమే జీవించే, ధర్మ పరిరక్షణ కోసమే ఉండేటువంటి బ్రాహ్మణులు, అంటే వేద పండితులు కానీ, పురోహితులు కానీ, అర్చకులు కానీ, వాళ్ళ వృత్తుల్లో ఉండే వాళ్ళు, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళ మీద వీళ్ళేమీ చేయర్లే, చేతగాని వారన్నట్టుగా అవమానించడం, హేళన చేయడంతో పాటు ఇలాంటి దాడులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరొకడు సాహసించొద్దు వీళ్ళ మీద దాడి చేయడానికి. దయచేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. మొత్తం బ్రాహ్మణ సంఘాలు కూడా ఈ విషయంలో స్పందించి అతనికి, సాయి కళాధర దీక్షిత్ శర్మకు మద్దతుగా నిలవాలి. పోలీసులు గనక 1-2 రోజుల్లో తగిన చర్యలు తీసుకోకుంటే అందరం చెలో బాసర వెళ్ళి అతనికి న్యాయమయ్యేంత వరకు మనమంతా ఉందాం. మొన్ననే గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ పురస్కృతులు, మహాసహస్రావధాని, నిత్యం ఆయన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి ధర్మం కోసం నిలబడుతున్నాడు. అనుక్షణం లక్షలాది మందికి సనాతన ధర్మం, సంప్రదాయాలు, సంస్కృతి, దేశం, ధర్మం ఇలాంటి మానవతా విలువల గురించి చెప్పే గరికపాటి గురించి కూడా ఎవడో దుర్మార్గుడు, ఒక పోకిరిగాడు ఎంతో గొడవలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరికే నవ్వి ఊరుకుంటున్నారు. చాలామంది స్పందించట్లేదు. నిజంగా ధర్మం కోసం నిలబడే ఈ జాతి, ధర్మంని ఆచరించే, ధర్మోద్ధరణ కోసం పరితపించే పంచాంగకర్తలు కానీ, ప్రవచనకర్తలు కానీ, ఇంకా ఇతర ధార్మికవేత్తలు కానీ ఇలాంటి వాళ్లను ఎవడు పడితే వాడు ఏది పడితే వాగుతుంటే చూస్తే ఇక హిందూ ధర్మం నిర్వీర్యం అవడం తప్ప ఇంకా వేరే ఏ రకమైనటువంటి పరిష్కారాలు ఉండవు. దయచేసి అందరం స్పందిద్దాం. ఇది హిందూ మతానికి, హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి దాడులుగా మనం భావించి మనమంతా ఏకం కావాలని, ప్రధానంగా అక్కడ బాసరలో చదువు తల్లి సరస్వతి అమ్మవారి, జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో ఆ బ్రాహ్మణి మీద జరిగినటువంటి దాడి విషయంలో అందరం కూడా ఆయనకి వెన్నంటి నిలిచి అతనికి న్యాయం జరిగి, ఎవరైతే పైశాచిక దాడి జరిపారో వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టి లోపల వేసేదాకా మనందరం కూడా ఏకోన్ముఖంగా అతనికి మద్దతుగా ఇచ్చి ముందుకు వెళదామని కోరుతూ ఉన్నా. నమస్కారం అందరికీ. దర్శనం